చెప్పినందుకు ఏదో గొప్పగా మేమేం ఫీల్ అవ్వడం లేదు. మాకు ఒక వార్త వచ్చింది, దాంట్లో చాలా విషయాలు గొప్ప అనుకోవట్లేదు కదా. చాలా విషయాలు ఒకసారి మీరు న్యూస్ చెప్పే ముందు స్టేషన్ లో కనుక్కున్నారా? అప్పటికి మాకు ఇన్ఫర్మేషన్, మా స్ట్రింగర్స్ వెళ్తున్నారు, ఇన్ఫర్మేషన్ వచ్చింది. మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా మాధురి అరెస్ట్, దుబాడు మాధురి అరెస్ట్ అని ఎలా రాస్తారండి? మా ఇంట్లో పేషెంట్స్ ఉంటే, హార్ట్ అటాక్ పేషెంట్స్ ఉంటే చచ్చిపోతే మీరే బాధ్యులు అవుతారా? అది కేవలం మాకు మాత్రమే వచ్చిన ఇన్ఫర్మేషన్ కాదండి, అందరికీ ఇన్ఫర్మేషన్ వచ్చింది, మాకు అలాగే వచ్చింది. వి ట్రై టు నో. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చాం, మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేసాం. ఇచ్చిన వాళ్ళందరికీ అడుగుతున్నాను, మీరు న్యూస్ రాసే ముందు మాధురి అరెస్ట్ అయిందా లేదా తెలుసుకున్నారా? మాధురి మీద ఎఫ్ఐఆర్ పడిందా లేదా తెలుసుకున్నారా? స్టేషన్ కి ఫోన్ చేసి కనుక్కున్నారా? అడుగుతున్నాను. ఫస్ట్ చెప్పండి. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు గివ్. ఆ క్లారిటీ ఇవ్వడానికి నేను ట్రై చేస్తున్నాను. ఒక్క విషయం, జస్ట్ లెట్ మీ క్లియర్. నేను అనేది ఏంటంటే, అక్కడ విదేశీ మద్యం ఉంది, హుక్కా ఉంది, సమ్ పార్టీ జరిగింది, ఆ పార్టీలో మీరు ఉన్నారు. అన్ఫార్చునేట్లీ ఇదే రోజు మీ బర్త్డే అయింది. చాలా కోఇన్సిడెంటల్గా చాలా విషయాలు ఇక్కడ ఉన్నాయి. దానివల్ల ఆ పార్టీ మీది అని మాకు తెలియదండి, మీకు తెలియదు. శ్రీనివాస్ గారు నేను చెప్పేది అదే. ఉందా, ఏముందా, ఏం బ్రాండ్స్ ఉన్నాయో కూడా మాకు తెలియదు. శ్రీనివాస్ గారు అవసరం లేదు. శ్రీనివాస్ గారు నేను అదే చెప్తున్నాను, వాటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. శ్రీనివాస్ గారు నేను అదే చెప్తున్నాను, మీకు ఆ పార్టీతో సంబంధం లేదు, అక్కడ జరిగిన దాంతో మీకు సంబంధం లేదు. ఇప్పుడు మేము అదే కన్ఫర్మ్ చేస్తున్నాం. కాకపోతే కోఇన్సిడెంటల్ గా చాలా విషయాలు అక్కడ మ్యాచ్ అవ్వడం వల్ల కొంచెం అలా కన్వే అయింది, అంతకు మించి వేరే ఏం కాదు. ఇప్పుడు మీరే చెప్పారు, మీరు మాతో ఎన్నో ఇంటర్వ్యూస్ చేశారు, మీ విషయాలు మేము చాలా చూపించాం, చాలా బాగా మాట్లాడుకున్నాం. చాలా సందర్భాల్లో ఆర్టీవీతో మీకు మంచి రిలేషన్షిప్సే ఉన్నాయి. మాకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఏమీ ఉండదు. అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, మీకు తెలియదు కాదు హౌ న్యూస్ వర్క్స్ అనేది. అందులోనూ మీ ఇద్దరు సెలబ్రిటీ కపుల్, ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళొచ్చారు మాధురి గారు, అండ్ మీరు పాలిటిక్స్ లో మోస్ట్ సెలబ్రేటెడ్ కపుల్ మీ ఇద్దరు కూడా, సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా సరే. సో ఇన్ దిస్ పర్టికులర్ ఫ్లో కొన్ని ఏదో నంది గారు చెప్పండి. ఇప్పుడు మా మదర్ ఉన్నారు, 80 years వయసు, 80 సంవత్సరాల వయసు. హ్యాండ్ కూడా ఫ్రాక్చర్ అయింది. హ్యాండ్ ఫ్రాక్చర్ అయ్యి షుగర్ తోని హ్యాండ్ ఫ్రాక్చర్ అయ్యి 80 సంవత్సరాల వయసులో మంచం మీద ఉన్నారు. మార్నింగ్ ఆవిడకు వార్త తెలిసింది, ఏమైనా ప్రమాదం జరిగి ఉంటే అరెస్ట్ అని. నిజానికి అరెస్టు లేదు, కేసు లేదు, ఆ పార్టీకి మాకు సంబంధం లేదు, నేను కేవలం అతిథులు అని ఇప్పుడు తెలుస్తుంది. కానీ ఆ క్షణంలో ఆవిడ ఎంత హర్ట్ అయ్యారంటే, నా కొడుకు అరెస్ట్ చేశారా, నా కొడుకు అలాంటి కాడే, అలాంటి తప్పుడు పనులు చేయడే, నా పెంపకంలో జరగదే అని ఆ తల్లి ఎంత పడతారు కదా సార్. అలాగే మా తాలూకు అభిమానులు, రాజకీయాల్లో ఉన్నాం, మాకు ఇష్టపడే వాళ్ళు, అభిమానులు, మా శ్రేయోభిలాషులు, వాళ్ళు ఎంత ఇది బాధపడతారు సార్. వాళ్ళు సరే సంతోషంగా ఉంటది. నేనంటే గిట్టని వాళ్ళకి, నేనంటే పడని వాళ్ళకి వెరీ హ్యాపీ వాళ్ళు. కానీ నేనంటే ఇష్టపడే వాళ్ళకి, మేమంటే నచ్చే వాళ్ళకి, మాతో ఉండే వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది సార్. ఒక విషయం నేను చెప్తున్నాను శ్రీనివాస్ గారు అండ్ మాధురి గారు. వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు క్లారిఫై, వీఆర్ నాట్ హ్యాపీ అబౌట్ దట్ న్యూస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, మీరు చెప్తున్నారు కాబట్టి, మీరు చెప్పినట్లుగా మీరు బాధపడ్డారని చెప్పారు కాబట్టి నేనే మార్నింగ్ ఆ న్యూస్ చదివింది కూడా నేనే ఈరోజు ఎర్లీ మార్నింగ్. సో ఐఎమ్ సారీ ఫర్ దట్. మీ ఇద్దరికి నేను పబ్లిక్ గా చెప్తున్నాను, ఐఎమ్ సారీ. మీరు బాధపడి ఉంటే, మీ పుట్టినరోజు మిమ్మల్ని బాధ పెట్టడం మా ఉద్దేశం కాదు. బట్ యాజ్ ఐ సెడ్, లాట్ ఆఫ్ చాలా విషయాలు కోఇన్సిడెంటల్ గా కనెక్ట్ అయి ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మీ ఇద్దరు చాలా సెలబ్రిటీ కపుల్స్ అండ్ సెలబ్రేటింగ్ కపుల్. ఇప్పుడు మీరు ఎక్కడ చూసినా మీ గురించి చర్చ జరుగుతుంది కాబట్టి కొన్నిసార్లు కొంచెం అట్లా లైన్ క్రాస్ అవుతూ ఉంటాయేమో. అది యాజ్ యూ నో సార్, మీకు తెలియంది కాదు న్యూస్ గురించి, సోషల్ మీడియాలో ఈరోజు జరుగుతున్న దాని గురించి ఏది మీకు తెలియంది కాదు. కానీ మిమ్మల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టడమో లేదంటే మిమ్మల్ని బాధ పెట్టడం మా ఉద్దేశం కాదు. అండ్ వీ రియలీ వాంట్ టు క్లారిఫై దట్, అండ్ దట్స్ వై వీఆర్ డూయింగ్ దిస్. మనం ఇప్పుడు మాట్లాడడానికి కూడా రీజన్ అదే. అండ్ ఐఎమ్ రియలీ నాట్ హ్యాపీ అబౌట్ దట్, వాట్ ఎవర్ హ్యాపెండ్. ఓకేనా మాధురి గారు? మీరు ఓకే చెప్పొచ్చుగా ప్లీజ్ అట్లీస్ట్. మాధురి గారు, ఇంత మాట్లాడిన తర్వాత కూడా మీరు అంత సీరియస్గా ఉండొచ్చా? మనం ఎన్ని ఇంటర్వ్యూస్ చేసాం, మా టీవీతో మీరు మాట్లాడారు. నేను ఇంత పబ్లిక్ గా మీకు సారీ కూడా చెప్తున్నాను కదా మిమ్మల్ని బాధ పెట్టినందుకు. జనాలు ఎప్పుడు పెడుతుంటారు కదా, ఆర్టీవీ శ్రీనివాస్ కొనేసాడు, చూడండి ఇది ఆర్టీవీ, మీరేమో ఆర్టీవీ శ్రీనివాస్ గారు కొన్నారు, మాధురి మా ఛానల్ కొన్నారంటున్నారా బయట?
ఇప్పుడు చూడండి ఆ టీవీ మా టీవీ కాదు, ఓకేనా? ఇది మాకు తెలీదు, మా ఛానల్ కొన్నారా, ఎప్పుడు జరిగిందో మాకు తెలియదు, ఇది బయట ఎప్పుడు ఈ డిస్కషన్ ఉందని మాకు తెలియదు. కింద కామెంట్స్ పెడుతున్నారు ఆ టీవీ వాళ్ళు, అంతా శ్రీనివాస్ గారికి ఫేవరబుల్ గా రాస్తారు, ఆ టీవీని కొనేసుకున్నారని కామెంట్లు పెడుతూ ఉంటారు పబ్లిక్. అవునా? చెప్తున్నాను ఆ టీవీ మా టీవీ కాదు బాబు. మీకు ఎవరికైనా సమానంగా ఉంటారు. సమానంగా ఉండరు, వాళ్ళు టీఆర్పీ కోసం ఏదైనా చేస్తారు, అలాగే సమానంగా ఉన్నారు. మాధురి గారు మేము ఎందుకు చేస్తామండి, మేమెందుకు ఇలా చేస్తాం? అలా చేసే వాళ్ళం అయితే ఇలా ఎంత డిస్కషన్ ఉంటుందో చెప్పండి, ఎంత పీస్ఫుల్ గా మాట్లాడుకుంటున్నాం ఇంత పబ్లిక్ గా. నేను మీకు పొద్దున్న లాగానే మాధురి అరెస్ట్ అయ్యాడు, అదే నేను ఇంట్లోనే ఉన్నాను, మాధురి అరెస్ట్ అయ్యింది. మాధురి ఎక్కడ అరెస్ట్ అయ్యింది? నేను ఎప్పుడు అరెస్ట్ అయ్యాను? నేనేం చేశాను? ఐ హోప్ మా మీద కొంచెం మీ కోపం ఇప్పుడైనా తగ్గింది అనుకుంటున్నాను. మాధురి గారు ఇప్పటికైనా కొంచెం కోపం తగ్గింది